అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఇక నేను ఒక వివేకానంద స్వామి, శ్రీ స్వామి వివేకానంద ఒక సూక్తి గురించి చెప్పనా? వివేకానంద సూక్తులు, అలాగే పరమహంస సూక్తులు ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాలి? ఎందుకు చెప్పాలంటే, మొక్కని ఎండలోనే సరైన వాతావరణంలోనే ఎందుకు పెట్టాలి? చీకట్లో పెడితే ఏమవుతుంది? సరిగ్గా ఎదగదు గనక. అలాగే పిల్లలను చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక సేకరణతో పాటు అటు భక్తి, ఇటు మనకు సమాజంలో జరుగుతున్నటువంటి దృశ్యాలు అన్ని వారికి తెలియాలి. ఏమి తెలియకుండా పెంచడం కూడా పెద్ద తప్పే. కాబట్టి అన్ని తెలియాలి. తెలిస్తే ఏమవుతుందంటే, రేపొద్దున ఏదైనా అకస్మాత్తుగా ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారు ప్రత్యేకంగా ఏం రియాక్ట్ అవ్వరు, ప్రత్యేకంగా ఏం స్పందించరు. అవును, మా అమ్మ గాని నాన్న గాని ఇంతకు ముందే చెప్పారు కదా, ఇది చాలా సాధారణమైన విషయమే అని అలవాటు అయిపోతుంది వాళ్ళకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చెప్తూ ఉంటాం కాబట్టి ఇలా చాలా అంటే విస్తారంగా బ్రాడ్ మైండెడ్ గా పెంచండి. అంతేకాని ఈ క్లోజ్డ్ గా నారో మైండెడ్ గా మాత్రము అలా పెంచకండి. అలా పెంచితే ఏదైనా పెద్ద సమస్య గాని చిన్న చిన్న సమస్యలు కూడా తట్టుకోలేరు. కాబట్టి అలా పెంచడం సరి అయిన పద్ధతి ఏం కాదు. చాలా బ్రాడ్ గా ఉండాలి. నారో మైండెడ్ గా ఉంటే వాళ్ళు ఇంటికే పరిమితం అయిపోతారు. అప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇంటికి పరిమితం అయినా పర్వాలేదు కానీ. కాబట్టి శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి ఒక దాని గురించి చెప్తాను. జీవితంలో ఏ కెరటాలకి కూడా తలవంచకు. అంటే నీకు చాలా శిఖరాగ్రము అంటే చాలా ఎత్తుకు వెళ్ళినా లేదా అమాంతము కింద పడిపోయినా దేనికి స్పందించద్దు. అలా దేనికి స్పందించకూడదు. అత్యుత్సాహమైనటువంటి రోజు అంటే చాలా గెలుపు పొందిన రోజు గాని, చాలా ఒక్కసారిగా పైనుంచి కింద పడిన రోజు అంటే అర్థమైందా? ఒక్కసారి ఓటమి చెందిన రోజు కానీ, 2 రోజుల్లోనూ నువ్వు సమాంతరంగానే ఉండాలి. అంటే గెలుపొచ్చిన రోజు చాలా సంతోషపడి, ఏదన్నా చిన్న సమస్య రాగానే మొత్తం కుంగిపోయి ఎక్కడికో వెళ్ళిపోవడము, ఎవరితోటి మాట్లాడకపోవడము, ఇది స్థిత ప్రజ్ఞత కాదు. అంటే ఇలా చేయకూడదు ఎవరు కూడా. అంటే మీ మనసులో ఏముందో అది ఖచ్చితంగా చెప్పేటటువంటి ఒక అలవాటు చేసుకోవాలి. అలాగే బాగా గెలుపొచ్చిన రోజు కానీ, బాగా ఓటమి వచ్చిన రోజు కానీ 2 రోజుల్లోనూ ఒకేలా ఉండాలి. నేను గెలుపొస్తేనే సంతోషంగా ఉంటాను, ఓడిపోతే నేను సంతోషంగా ఉంటాను అంటే స్థిత ప్రజ్ఞత కాదది. అది విజేతల లక్షణం కాదది. కాబట్టి ఎప్పుడు కూడా శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి ఏమిటో తెలుసా? ఎటువంటి కెరటాలకు కూడా నువ్వు తల వంచకు. అంటే ఓటమిని ఒప్పుకోకు. ముందుగా ఎన్నిసార్లు పడిపోయినా, అలెగ్జాండర్ చూడండి, ఎన్నిసార్లు పడిపోయినా 18వసారి దండెత్తి విజయం సాధించాడా లేదా? అలా ఉంటుంది. ఆత్మవిశ్వాసము, గుండె ధైర్యము ఇవి రెండే కదా చెరగని తరగని ఇటువంటి విలువైనటువంటి ఆస్తును పిల్లలకు ఇస్తూ శ్రీ స్వామి వివేకానంద సూక్తులు ఇంకా ఇంకా చాలా చాలా తెలుసుకుందాము. ఎటువంటి కెరటాలకు తల వంచకు అంటే ఎటువంటి పరిస్థితులకు కూడా నువ్వు లొంగకు అనేటటువంటి అర్థం అన్నమాట. అర్థమైందిగా? స్వస్తి.